శ్రీకాకుళం జిల్లాలో సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. రూరల్ మండలం గనగల్నవాలిపేట వద్ద తీరం కోతకు గురైంది. సుమారు 20 మీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చింది. మరోవైపు వాయుగుండం కారణంగా మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. సిక్కోలు సముద్ర తీరంలో పరిస్థితిని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారినటువంటి నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. నిన్నటి నుంచి కూడా విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలకు మొత్తం సముద్ర తీరం అంతా కూడా అల్లకల్లోలంగా మారింది. ప్రస్తుతం మనం శ్రీకాకుళం రూరల్ మండలం గలగన్నవానిపేట దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రస్తుత పరిస్థితి చూస్తే మొత్తం కూడా బీచ్ కోతకు గురయ్యింది. బీచ్లో ఉండేటటువంటి సాధారణ పరిస్థితి కంటే ఎక్కువగా సముద్రం ముందుకు వచ్చిందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. దాదాపుగా 200 మీటర్ల మేర ఒడ్డుకు సముద్రం కోతకు గురైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వర్షాలు ఒకవైపు పడుతున్నటువంటి నేపథ్యంలో సముద్రం పూర్తిగా ముందుకు రావటం, అల్లకల్లోలంగా మారటం పైన మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మొత్తం కూడా సముద్రం మామూలు సాధారణ స్థితి కంటే ఈరోజు చాలా ముందుకు వచ్చింది. దాంతోపాటుగా సముద్రం ఒడ్డు ఏదైతే ఉందో తీరం మొత్తం కూడా దాదాపుగా 200 మీటర్లకు పైగా కోతకు గురైంది. తీవ్రమైనటువంటి ఉధృతమైనటువంటి పరిస్థితి కనబడుతోంది. అంటే తీవ్ర తుఫాన్ల సమయంలోనే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి మత్స్యకారులు చెప్తున్నారు. చాలా వరకు సిక్కోలు తీరంలో ఇదే రకమైనటువంటి పరిస్థితి గత తుఫాన్ల కాలంలో కూడా చాలా వరకు చూసాం. మళ్ళీ ఆ రకమైనటువంటి పరిస్థితి కనబడుతోంది. అయితే ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేదు అనేటటువంటిది అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు జిల్లాలో పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. మరోవైపు విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా తీర ప్రాంత మండలాల్లో అంతా కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే తుఫాను హెచ్చరిక కేంద్రాల్లో పూర్తిగా అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తున్నారు. రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా తీర ప్రాంత మండలాల్లో సిద్ధంగా ఉండాలి. ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొనేటందుకు సన్నద్ధంగా ఉండాలనేటటువంటి ఆదేశాలు జిల్లా మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు జిల్లా కలెక్టర్ స్వప్నిక్ దినకర్ ఇప్పటికే ఆదేశాలను ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అంతా కూడా అలర్ట్గా ఉన్నారు. మనం ప్రస్తుతం చూడొచ్చు, శ్రీకాకుళం రూరల్ మండలంలో ఉండేటటువంటి సముద్ర తీరం పరిస్థితి చూస్తే మొత్తం కూడా కోతకు గురయ్యింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఇక గ్రామాల వైపు సముద్రం వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందనేటటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సముద్ర తీరం అలాగే ముందుకు వస్తే వేట చేసుకోవడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే సముద్ర తీరంలోనే మత్స్యకారులు వేట చేసుకునేటటువంటి పడవలు, బోట్లు అవన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఇదే రకంగా కోతకు గురై మొత్తం కూడా ముందుకు వస్తే వారికి సంబంధించినటువంటి వలలు కానీ లేకపోతే బోట్లు కానీ పెట్టుకునేటందుకు అవకాశం ఉండదు అనేటటువంటి ఆందోళన వ్యక్తం అవుతోంది. మొత్తానికైతే జిల్లా వ్యాప్తంగా 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపాయి. మరోవైపు ఏదైతే నాగావళి, వంశధార నదులు ఉన్నాయి, ఈ 2 నదులకు సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నారు. ఎందుకంటే అటు ఒడిశాలో తీరం దాటేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వర్షాలు మరింత ఎక్కువగా పడేటటువంటి అవకాశం ఉంది. 2 రోజుల పాటు విస్తారమైనటువంటి వర్షాలు కురిస్తే దాని ప్రభావం ఒడిశా నుంచి వచ్చేటటువంటి ఫ్లడ్ వాటర్ కారణంగా అది వంశధార నాగావళి నదిపై పడుతుంది. కాబట్టి నాగావళి, వంశధార నది పరివాహక ప్రాంతాల్లో ఉండేటటువంటి మండలాలన్నింటిలో కూడా ఇప్పటికే అలర్ట్ ప్రకటించారు. ఆయా మండలాల్లో రెవెన్యూ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మరోవైపు ఏదైతే ఈ వర్షాల కారణంగా దెబ్బతినేటటువంటి పంటలు ఏవైనా ఉంటే వాటిని వెంటనే సర్వే చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా సముద్ర తీరంలో ఉండేటటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఎందుకంటే గ్రామాల వైపు సముద్రం నీరు వచ్చేటటువంటి అవకాశం ఉంటే అది ఏ రకంగా ఎదుర్కోవాలనేటటువంటిది, దాంతోపాటుగా సముద్ర తీరంలో ఉండేటటువంటి అన్ని గ్రామాల్లో కూడా తుఫాన్ షెల్టర్స్ను సిద్ధం చేయాలనేటటువంటి ఆదేశాలను ఇచ్చారు. దాంతోపాటుగా శానిటేషన్ ప్రాబ్లం, ముఖ్యంగా గ్రామాలలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి కాబట్టి శానిటరీ ఇబ్బంది లేకుండా అక్కడ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తకుండా వైద్య సిబ్బందిని సిద్ధం చేశారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైనా ఉంటే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, దాంతోపాటుగా ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి టీంలను అవసరమైతే సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్కు పైనుంచి వచ్చినటువంటి ఆదేశాలు. మొత్తం అంతా కూడా చూసుకుంటే వర్షాలకు సంబంధించి పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారు అధికార యంత్రాంగం. అటు ముఖ్యమంత్రి, అదేవిధంగా సీఎస్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు జిల్లాలో ఉండేటటువంటి యంత్రాంగం అంతా కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీకాకుళం.